ఒకే గదిలో ఉంటూ ఈ 6 నెలలు మనం గొడవలు లేకుండా శాంతంగా ఉందామని అనుకున్నాం కదా. నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? గొడవలు పడినప్పుడే మనం మనసు విప్పి మాట్లాడుకున్నామని. మౌనంగా ఉంటూ మనసు భారంగా మారే కంటే మళ్ళీ గొడవలు పడితేనే బాగుంటుందనిపిస్తుంది. మాట్లాడుతూ ఒక అమ్మాయి సడన్గా నన్ను అవాయిడ్ చేయటం నాకు ఇబ్బందిగా ఉంది. నేను భరించలేకుండా ఉన్నాను మేడం. చెప్పాలంటే నా మనసు నాకే తెలియకుండా నా నుండి, హృదయం నుండి ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనిషిని మాత్రమే మిగిలాను. మనసు లేని వ్యక్తిగా మీ ఎదుట ఉన్నాను.